ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం అందిస్తున్నారు. దాదాపు 75,000 మందికి ఉదయం అల్పాహారం అందించగా 1,00,000 మందికి భోజనాన్ని అందించారు. నేడు సుమారు 80,000 మందికి ఆహారం అందిస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు అల్పాహారం భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమనుకుంటే రేపు కూడా ఇదే స్థాయిలో ఆహారాన్ని అందిస్తామని హోటల్స్ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ పంపిణీ చేస్తున్న ఆహారంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు ఆహార పొట్లాలతో పాటు బిస్కెట్లు కూడా అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను అయితే సిద్ధం చేస్తున్నారు. నిన్న ఈరోజు కూడా దాదాపు 50,000 పైనే ఆహార పొట్లాలను అందించడం జరిగింది. విజయవాడలో చాలా ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పటికే ముందుకొచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులకు ఆహార పొట్లాలను అందించేందుకు ఇప్పటికే సిద్ధం చేస్తుంది. వాంబే కాలనీ, కంట్రిగా ఈ ప్రాంతాలతో పాటు రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరూ కూడా ఆహారానికి ఇబ్బంది పడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడతా. సార్ చెప్పండి, ఎన్ని పొట్లాలు తయారు చేస్తున్నారు? అసలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కనీవిని ఎరుగని రీతిలో ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి బ్లడ్ ఇక్కడ రావడం వల్ల ముఖ్యమంత్రి గారు హుటాహుటిన స్వచ్ఛంద సంస్థలకు అందరినీ పిలుపు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారుగా 75,000 ప్యాకెట్లు నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, 1,20,000 ఫుడ్ నేను అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజున 50,000 ప్యాకెట్లు మార్నింగ్ సెక్షన్ ఫ్రైడ్ రైస్ విత్ బాస్మతి రైస్ తోటి బాగా స్వచ్ఛందంగా క్లారిటీగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. రాష్ట్ర కార్యవర్గం మొత్తం అంటే మంత్రివర్గం కానీ కలెక్టర్స్ అఫీషియల్స్ అంతా కోఆర్డినేట్ చేసి మాకు ఒక సబ్ కలెక్టర్ కేడర్లో ఒక ఆఫీసర్ని అలాట్ చేశారు. ఇక్కడ ఫుడ్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటనేది ప్రత్యేకంగా మాకు హెలికాప్టర్ చాపర్ ద్వారా పంపించడానికి ఇప్పటికి 3 చాపర్లకు పంపించాం ఫుడ్. అది ఎక్కడెక్కడైతే వాటర్ ఏరియాలో వెళ్ళలేని పొజిషన్లో ఉన్న చోట ఫుడ్ కంపల్సరీ పంపిస్తున్నాం. అది మాకు కన్వీనియంట్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి కూడా పిలిచి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగి ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో సఫిషియెంట్గా అందించడానికి రాష్ట్ర ఏపీ హోటల్ అసోసియేషన్, విజయవాడ అసోసియేషన్ చేయడం జరుగుతుందండి. 100% ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళ ఆంధ్రప్రదేశ్ హోటల్స్, విజయవాడ హోటల్స్ వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ అవసరం వచ్చినా సరే ముందుంటామని తెలియజేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు హోటల్ అసోసియేషన్ తరఫున ఇంతమందికి ఇక్కడ ఫుడ్ సర్వీస్ సప్లై చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అసలు చాలా మెచ్చుకోదగిన విషయము. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వీళ్ళు మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. మా అసోసియేషన్ తరఫున మేము చాలా సర్వీసులు చేస్తుంటాము. ఇలాగా ఇది తెలుసుకొని ఇక్కడికి రావడం అనేది మేము జరిగిందండి. ఇక్కడ అసలు మాది చూసి మేము స్టేటస్లో పెట్టడం ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒకరి నుంచి ఒకరికి తెలుసుకోవడం, ఇలా మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయడం అనేది ఇది జరుగుతూ ఉంది. సాయంకాలం ఇప్పుడు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ చేయడం జరిగింది. తర్వాత లంచ్, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేము మాకున్న అనుభవంతో మేము ఆ ఫుడ్ మాత్రం నిన్న సుమారు 1,50,000 మందికి మేము ఫుడ్ అందించాం. నిన్న లోకేష్ బాబు గారు కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. దాంతో ఒక 60,000 మందికి ఈరోజు ఫుడ్ ఇస్తున్నాం. మాకు యాక్చువల్గా విజయవాడ నగర ఎంపీ గారు కూడా నిన్న చాలా సహకారం అందించారు. మిగతా జిల్లా మా కలెక్టర్ గారు యంత్రాంగం అంతా కూడా మొన్న మాకు కావాల్సిన నిత్యావసరాలు దీనికోసం దొరకపోయినా కూడా కలెక్టర్ గారు కూడా స్వయంగా కల్పించుకుని మాకు కావాల్సిన ఏర్పాటు చేశారు. అందుకని మాకు ఈ రకంగా మేము కొంతవరకు సఫలీకృతం అయ్యాం ఈ విషయంలో అనుకుంటున్నాం. రేపు కూడా ఒకవేళ మమ్మల్ని చేయమని కనుక మేము కోరితే రేపు కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో మా విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ తరఫున మా వంతు సహకారం అందిస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను. సీఎం గారు ఆదేశాల మేరకు హోటల్స్ అనేది అతిథి దేవోభవ. సో మేము ఆయన మాట వినేసి నైట్ 2 o'clock వరకు మొత్తం స్టాక్ పూలింగ్ చేసేసి బిర్యానీస్ అన్నీ ప్యాక్ చేసి పంపించాం. అదేవిధంగా నిన్న మళ్ళీ లోకేష్ గారు పిలిపించేసి పర్సనల్గా ఇవాళ మొత్తం ఎయిర్ లిఫ్ట్ చేసేసి ఎక్కడెక్కడైతే నిన్న అందలేదు
అవన్నిటి వాళ్ళు మేము ఫుల్ఫిల్ చేయడానికి కొంచెం మీరు ఇవాళ మళ్ళీ మాకు కోఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఆయన ఆదేశాల మేరకు ఇవాళ మొత్తం 60,000 to 80,000 వరకు అనుకుంటున్నాం మేము ఇవాళ ఫుల్ఫిల్ అవుతుందని. అది మొత్తం ఫుల్ఫిల్ చేసేసి ఎయిర్ లిఫ్టింగ్తో పంపించడానికి రెడీగా ఉన్నాం. ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఒక జాతరలా జరుగుతుంది. ఏదైతే వరద బాధితులకి మేమున్నాము అంటూ ఒక ఆపన్నాస్తం అందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒక అసోసియేషనే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆర్గనైజేషన్ కూడా ముందుకొచ్చి తాము ఈ బృహత్తర కార్యంలో పాల్గొంటామంటూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరొకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం అనేది ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి కూడా హోటల్ అసోసియేషన్ ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.